కడ్తాల్ మండల కేంద్రంలో విహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశం ఎంఆర్పిఎస్ కడ్తాల్ టౌన్ అధ్యక్షులు కంపాలపల్లి శ్రీకాంత్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు యాచారం జంగయ్య, వారి కొప్పుల వెంకటేష్, ఎండి సలీంతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాగళ్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పెన్షన్దారులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా నెలకు 1000 కోట్ల చొప్పున 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కదారి పట్టించి కాళ్లు లేనోళ్లు, చేతులు లేనోళ్లు, కళ్లు లేనోళ్లు పెన్షన్ డబ్బులను ఎగగొట్టడం రేవంత్ రెడ్డి సర్కార్కు తగదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తుడుం కిరణ్ మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు రామచంద్రం మాదిగ, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అబ్బు రమేష్ మాదిగ, విహెచ్పిఎస్ నేతలు బోత్య శ్రీను, వెంకటేష్, ఎంఎస్ఎఫ్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిండు. చంద్రబాబు 75 రూపాయలు పింఛన్ ఇచ్చేది. చంద్రబాబు నాయుడు అధికారం పోయినాక రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. రాజశేఖర రెడ్డి తన మేనిఫెస్టోలో 225 రూపాయలు నెలకి ఇస్తా అని మేనిఫెస్టో పెట్టుకున్నాడు. 2004లో 225 రూపాయలు ఇస్తా అన్న రాజశేఖర రెడ్డి 25 తానే తీసుకుని 200 ఇచ్చిండు. ఎన్నెళ్ళు దాకా ఇచ్చిండు? దాదాపు 200 ఉన్న పింఛన్ 2004 నుంచి ఆయన చనిపోయేంత వరకు 2009, 14 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 10 ఏళ్ల పాటు 1 రూపాయి కూడా ఎవరు పింఛన్ పెంచలేదు. 200 ఇచ్చిండు. మరి 200 ఉన్న పింఛన్ ఈ రోజు 2000 అందుతున్నాయి. వికలాంగులకు 4000 అందుతున్నాయి. ఈ పింఛన్లు ఎట్లా పెరిగినాయి, ఎవరి వల్ల పెరిగినాయి, ఎవరు కొట్లాడితే పెరిగినాయి అనే విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మన కోసం ఎవరు మాట్లాడకపోతే, మన గురించి ప్రశ్నించకపోతే, ఈ అన్యాయం జరుగుతుందని నిలదీయకపోతే పింఛన్ల గురించి ఆలోచించే పరిస్థితి లేదనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. వాళ్ళు ఎట్లయితే మేనిఫెస్టోలో పెట్టుకున్నారో ఇప్పుడు వచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా 4000కు వెంటనే పెంచాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6000 పింఛన్ వెంటనే విజయవంతం చేయాలి. 21వ తారీఖు రంగారెడ్డి జిల్లా పింఛన్దారుల సదస్సును విజయవంతం చేయాలి. ఆమన్గల్లో జరిగే పింఛన్దారుల సదస్సును పింఛన్దారులు వికలాంగుల ఐక్యత, వికలాంగులు ఎంఆర్పిఎస్ నాయకుల ఐక్యత, పోరాడదాం పింఛన్ల పెంపు కోసం, పోరాడదాం వికలాంగుల హక్కుల కోసం, పోరాడదాం వృద్ధుల వితంతువుల హక్కుల కోసం.